అందరికీ నమస్తే. మళ్ళీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ క్యాబినెట్ విస్తరణ తెర మీదకి వచ్చింది. క్యాబినెట్ విస్తరణ ఇది పెద్ద ఒక పిల్లలాడలాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికి 45 సార్లు పోయిన ముఖ్యమంత్రి. ఈ 45 సార్లు పోయినప్పుడు ఒక 6 మంది క్యాబినెట్ మినిస్టర్లను కూడా ఎంపిక చేసుకోలేకపోయినరు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వారం ఆ వారం ఈ మంత్ ఎండింగు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకు ఇట్లాంటి కొత్త కొత్త కథనాలు తెర మీద తీసుకొచ్చిండ్రు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే మొన్ననే ప్రకటించిపోయారు. డేట్లు ప్రకటించరా కానీ ఈ వారమే లాస్ట్ అని చెప్పిపోయినరు. మళ్ళీ ఢిల్లీలో పోయి మీడియాతో ఆడేం మాట్లాడతలేడు. అసలు క్యాబినెట్ కొద్ది మందితో మాట్లాడితే క్యాబినెట్ ఉండదు, 99.9% క్యాబినెట్ ఉండదు. ఇప్పుడు ఏముండదు క్యాబినెట్ ఇప్పుడు ఉండదు, ఆఫ్టర్ 2 years తర్వాత ఉండొచ్చు, 2 years గవర్నమెంట్ తర్వాత అని ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఎందుకు ఆ చర్చ నడుస్తుంది అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ముందు సోషల్ ఈక్వెన్సెస్ కుదురుతలేవు. ఎందుకు కుదురుతలేవు అని అంటే అది వాళ్ళ కర్మ. సామాజిక సమతుల్యత లేని క్యాబినెట్ అట్లున్నది. అంటే వీళ్ళు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే ఆ 12 మంది డిసైడ్ చేసేటప్పుడే తప్పు చేశారు. అక్కడనే తప్పు జరిగిపోయింది. అక్కడనే మీకు సామాజిక సమతుల్యత లేకపోవడంతోన ఇంత దూరం వచ్చింది. అప్పుడే మీరు మొత్తం ఒకటేసారి పెట్టింటే అప్పుడే అర్థమైపోయేది. బీసీలకి ఎన్ని ఇవ్వాలి, ఎస్సీలకి ఎన్ని ఇవ్వాలి, ఎస్టీకి ఎన్ని ఇవ్వాలి, ఎస్సీలలో మాలలకి ఎంత ఇవ్వాలి, మాదిగలకి ఎంత ఇవ్వాలి, తర్వాత ఓసీలకి ఎంత ఇవ్వాలి, మొత్తం అప్పుడే క్లారిటీ వచ్చేది పిక్చర్. అప్పుడేదో అనిపించారు. అప్పుడు ఏంటంటే డిలే అయిపోయింది అనుకో. రేవంత్ రెడ్డి December 9 అనే బదులు December 9కే ప్రమాణ స్వీకారం చేసింది. ఎందుకు? వీళ్ళంతా పొట్టుకు స్టార్ట్ చేసింది. వీళ్ళంతా ముఖ్యమంత్రులుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇదేదో పోతాడుందిరా నాయన అని చెప్పి December 7కి ప్రమాణ స్వీకారం చేసిండు. అది వీళ్ళకి అర్థం కాలే, తర్వాత అర్థమైంది. ఈ వార్త మాట్లాడదాం. దీనిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా చెక్ పెట్టేసారంటే అది కాదు. కానీ ఎప్పుడు క్యాబినెట్ అన్నా కూడా ఒక వర్గాన్ని తెర మీద తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గారే పట్టుకొస్తారు. ముఖ్యమంత్రి గారు పట్టుకొచ్చేసి ఆయన ఎవరికి రావద్దు అనుకుంటున్నారో వాళ్ళకి అడ్డం పెట్టేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. ఈ విషయం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది. చర్చలో పోతే సంవత్సరం అయింది. 1.5 yearలో 45 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి. కానీ క్యాబినెట్ విస్తరణ జరగలేదు. క్యాబినెట్ అనేది అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, అదేదో రాహుల్ గాంధీకి సంబంధించింది కాదు, అది ప్రజలకు సంబంధించింది. మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కావడానికి, మీ అన్ని రంగాల్లో ఫెయిల్ కావడానికి గవర్నమెంట్ మీ క్యాబినెట్ కూడా లేకపోవడమే, క్యాబినెట్ భర్తీ కూడా చేసుకోకపోవడం అనేది వీళ్ళ పార్టీలో ఉన్న లేదా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న వ్యవహారానికి అద్దం పడుతుంది. ఇది అసలు క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్లో మన దగ్గర ఉన్నాయే 18లో 3వ వంతు క్యాబినెట్ లేకుండా గవర్నమెంట్ నడుస్తుంది. అది గవర్నమెంటా? 3వ వంతు 6 members అంటే 3వ వంతే కదా. 3వ వంతు లేకుండా గవర్నమెంట్ నడిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకే ఇట్లా అయిపోయింది. అందుకే ఎటు కాకుండా అయిపోయింది. ఏ మినిస్టర్ దగ్గర చూసినా మినిస్టర్ ఉన్న శాఖలు సక్సెస్ కాలేదు, మిగతా శాఖలు మొత్తం ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ఏది కాదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది. స్కూల్ ఫీజులు తగ్గినాయా? స్కూల్ ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నారు. బుక్కులు వాళ్ళ దగ్గరనే కొనాలంట, డ్రెస్సులు వాళ్ళ దగ్గరనే కొనాలంట, ఫీజు సపరేట్గా ₹1,00,000 అసలు ఎంత పర్సెంటేజ్ పెంచాలి ఫీజులో లెక్క ఉందా? ఎవరైనా మాట్లాడుతుండ్రా? ఒక్కొక్క దగ్గర 14-15% నుంచి 30% ఫీజులు పెంచారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. అడిగే తోడలేడు. ఇక డీఈలు వీళ్ళు ఉంటారు కదా, ఎంఈఓ, టీఈఓ, వీళ్ళంతా మంచిగా స్కూళ్ళతో ములాఖత్ అయిపోయి వాళ్ళు కూడా ఏమంటలేరు. గవర్నమెంట్ పాలసీ లేదు. గవర్నమెంట్ పాలసీ ఉంటే వాళ్ళు ఏమైనా అడుగుతారేమో. ఇక వాళ్ళకేం సంబంధం లేదు. పేరెంట్స్ బాధపడుతున్నారు, స్కూల్ దగ్గర పోతున్నారు, అడుగుతున్నారు. ఆమె ₹1 తగ్గం, మా స్కూల్నే తక్కువ పెరిగింది. ఏ స్కూల్కి పోయినా మా స్కూల్నే తక్కువ పెరిగింది ఫీజు అంటున్నారు. కానీ ఏ స్కూల్లో తక్కువ పెరగలేదు. అన్ని స్కూల్స్లో 15-30% అట్లా నడుస్తున్నాయి ప్రతి స్కూల్లో. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో నడుస్తుంది. కనీసం ఉంటే ఆ విద్యాశాఖ మంత్రిని ఇంటికి గెలవానే చేసే అవకాశం ఉండేది. పేరెంట్స్ అంతా పోయి విద్యాశాఖ మంత్రి ఏడుంటే ఆడ కనీసం గల్లబట్టి అడిగే అవకాశం ఉండేది. అది కూడా లేదు. ముఖ్యమంత్రి ఇంటికి పోలేము. ఇట్లా అదొక్క ఇష్యూ కాదు, అన్ని ఇష్యూస్ అంతే ఉన్నాయి. అన్ని ఇష్యూస్ అట్లే ఉన్నాయి. ఏది అడ్రస్ చేస్తలేరు వీళ్ళు. ఇప్పుడు ఏంది క్యాబినెట్ గురించి ఏంటంటే, క్యాబినెట్ ఇప్పుడు చేస్తే గొడవలు అవుతాయి. గొడవలు కాంగ్రెస్లో ఎట్లయితే తెలుసు కదా. నిరమణ చూలే తన్నుకున్నారు. సంగారెడ్డిలో అనుకున్నారు, కరీంనగర్లో అనుకున్నారు, చెన్నూరులో అనుకున్నారు, ఈడ అనుకున్నారు, గాంధీ భవన్లో కూడా అనుకున్నారు. నిన్న మొన్న లాస్ట్కి గాంధీ భవన్లో పెద్ద లొల్లే నడుస్తుంది, మహిళా కాంగ్రెస్ అది ఇదని. అంతకన్నా పెద్ద ఫైటింగ్స్ అవుతాయి.
కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ ఆ ఒక్కటి అడగొద్దు అంటున్నారు ఢిల్లీలో, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కటి అడగొద్దు. ఢిల్లీలో ఏదైనా అడగరు, ఏదైనా మాట్లాడదాం, కానీ ఆ ఒకటి అడగొద్దు. ఒకటంటే క్యాబినెట్. మరి ఎప్పుడంటే 2 ఇయర్స్ తర్వాత అయితే, ఒక 2 ఇయర్స్ తర్వాత 2-3 తప్పియాలి. ఈ క్యాబినెట్ నుంచి 2-3 తప్పిస్తే తప్ప క్యాబినెట్ సామాజిక సమతుల్యత కుదరదు అనేది క్లియర్గా వచ్చింది వాళ్ళకి అర్థం. కొంతమందిని తప్పించేస్తేనే కొంతమందికి అవుతుంది, లేకపోతే కాదు. కనీసం ఈ ఆశాభావాలకు సమాధానం చెప్పలేకపోయినా, వాళ్ళని సంతృప్తిపరచకపోయినా సమాజాన్ని సంతృప్తిపరచాలి కదా. ఇగో మేము ఎస్టీలకు ఇచ్చినాం, ఇగో యాదవులకు ఇచ్చినాం, ఇగో ముదిరాజులకు ఇచ్చినాం, ఇగో వీళ్ళకి ఇచ్చినాం, మైనార్టీలకు ఇచ్చినాం. 4 జిల్లాలకు మినిస్టర్లే లేరు. 4 జిల్లాలకు మినిస్టర్లు, 4 ఉమ్మడి జిల్లాలు మనకున్నాయే, ఉమ్మడిగా 10 జిల్లాలు. 10 జిల్లాల్లో 4 జిల్లాలకు మినిస్టర్లు లేరంటే వీళ్ళ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? ఎంత తమాషా నడుస్తుంది. ఇక ఆ సామాజిక సమతుల్యత 2-3 తీసేసే తప్ప రాని సిచ్యువేషన్. ఆ 2-3 ఇప్పుడు తీసేయాలంటే కుదరదు. సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్, మొదలే పరిస్థితులు బాగాలేవు. ఇదంతా ఎప్పుడు కుదురుతుంది అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, పెడతారు. ఎన్ని రోజులు ఉంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్? ఏమన్నా ఇంకా 5 సంవత్సరాలు పెట్టకుంటారా? ఓడిపోయినా గెలిచినా ఏమైనా పెట్టాల్సిందే. వీళ్ళు ఎంత భయపడినా అది వచ్చేదే వస్తుంది. లేట్ అయ్యే కొద్దీ ఇది ఊబి అనమాట. ఊబిలో దిగిర్రు, ఊబి లోపలికి పోతే తప్ప బయటికి రారు. వీళ్ళకి ఎంత లేట్ అయితే గవర్నమెంట్ మీద అంత నెగిటివ్ ఉంటుంది, అంత నెగిటివ్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళేం స్కీమ్స్ అమలు చేసే పరిస్థితులు లేవు, పైసలు లేవు. వీళ్ళు లాంచ్ చేసి మేము ఇస్తామంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. నాట్ ఓన్లీ స్కీమ్స్, ఈ గవర్నమెంటే అటు డెవలప్మెంట్ కానీ ఇటు వెల్ఫేర్ కానీ ఈ రెండిట్లో ఫెయిల్ అయింది. ఏదో ఒకటి సక్సెస్ అయితేనన్నా కనీసం చెప్పనికి వచ్చేది. మేము ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం, నెక్స్ట్ వెల్ఫేర్ చేస్తాం, లేదా వెల్ఫేర్ చేస్తున్నాం, నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం మేము డెవలప్మెంట్ చేస్తాం. వీళ్ళ అదృష్టం ఏంటంటే పాత ప్రభుత్వంలో ఈ రోడ్లు గీట్లు అంతా వేసిర్రు, నిమ్మలంగా ఉన్నాయి. అవి పోతే మళ్ళీ గుంతలు ఊడ్సని కూడా పైసలు ఇవ్వని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అవి కనుక పోతే మళ్ళీ ఏనికి పైసలు కూడా దొరకవు. మంచిగా కూడా సరిపోయింది, అది జనాల అదృష్టం. లేకపోతే గుంతలు పడితే నలుగురు ఇరుగుతున్నా తప్ప వీళ్ళు వేయరు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 2-3 తప్పించాలి. ఏం చెప్పి తప్పించాలి? లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజల్ట్ని చూసి తప్పించాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో తప్పించేస్తా. వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ చూపించి 2-3 మినిస్టర్స్ తప్పించేసారు. అప్పుడు తప్పించేసి సామాజిక సమతుల్యత చేసారు. ఇప్పుడు కూడా 2-3 మూడింది మినిస్టర్స్కు. ఆ మూడింది ఎవరని తెలుసుకోనికే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా తప్పించడానికి తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది, ఎట్నో అలాగా ర్యాంకులు తీస్తే లాస్ట్లో ఉంటారు కదా, వాళ్ళని తప్పిస్తే అప్పుడు ఈ సామాజికంగా అన్ని సామాజిక వర్గాలకు క్యాబినెట్ అవకాశం ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వివేక్ ఇష్యూ బాగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయంగా మారిందంటే మొన్న మాదిగ సామాజికం సంబంధించిన ఎమ్మెల్యేలంతా అంతకుముందు క్యాబినెట్ విస్తరణ అన్నప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. ఇప్పుడేమో డైరెక్ట్ లేఖలు రాసినారు సోనియా గాంధీకి, కేసీ వేణుగోపాల్కు, రాహుల్ గాంధీకి, అందరికి లేఖలు రాసిన వాళ్ళు మాదిగలు నిజంగానే అన్యాయం జరిగింది క్యాబినెట్లో. అయితే వాళ్ళు లేఖలు రాయడమైంది. వివేక్ ఏంటంటే మాల. యాక్చువల్గా వివేక్ రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్. రేవంత్ రెడ్డే ఇంటికి పోయి ఆయన పార్టీలకు ఆహ్వానించాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికే వివేక్ మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, ఇప్పుడు వివేక్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి ఇస్తే ఈయన మాట వింటారా? రేవంత్ రెడ్డి ఏంది, నా మాట వినేతోళ్ళు ఉండాలి. ఆయన మాట వినేతోళ్ళు ఎవరంటే ఇట్లా ఉంటలే, అక్కడ ఉన్నారు కదా మక్తల్ ఎమ్మెల్యే, కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, శ్రీహరి లాంటి వాళ్ళు, కొత్తగా అయిన వాళ్ళు వస్తే మన చెప్పు చేతిలో ఉంటారు. ఇప్పుడు వివేక్ స్టేచర్ ఎక్కువ కదా, వివేక్ స్టేచర్ చాలా పెద్ద స్టేచర్. వాళ్ళకు మీడియా ఉంది, వాళ్ళ కుటుంబానికి ఒక లెగసీ ఉంది. వాళ్ళు మాట వినరు. రాజగోపాల్ రెడ్డి మాట వింటాడా? రేవంత్ రెడ్డి మాట వినడు. క్లోజ్ అయినా కూడా ఆయనకి ఇవ్వకుండా వివేక్ మంత్రి పదవి రావద్దనే ఉద్దేశం బహుశా రేవంత్ రెడ్డికి ఉంది. ఇప్పుడు ఈ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన శాసనసభ్యులందరూ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది బాగా చర్చ ఉంది కాంగ్రెస్లో. సో వివేక్ ఇట్లాంటి వాళ్ళకి వస్తే నా చెప్పు చేతిలో ఉండరు, ఇదంతా పెద్దగా అయిపోతుంది. ఇప్పటికే ఈ 11 మందితోనే ఎగలేకపోతున్నాం. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్దలు వచ్చారనుకో, వీళ్ళంతా సీనియర్లు, ముదురులు. వీళ్ళు ఈ 11 మంది ముదురులు, ఈ ముదురులనే మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇక మళ్ళీ వాళ్ళు వచ్చిరనుకో, ఇదే పెద్ద పెంట అయిపోతుంది అని చెప్పి వీళ్ళని రానియకుండా కొత్త కొత్తలకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మన చెప్పు చేతులు కనీసం 6 మంది మన చేతులు ఉన్నారనుకో, ఈ 11 మందిని మేనేజ్ చేయొచ్చు, 6 మందిని చూపించేసి. కాబట్టి వివేక్ ఇష్యూ అట్లా నలుగుతూ ఉంది. అది ఎప్పుడు క్యాబినెట్ అయినా సరే
మాదిగ సమాజం సంబంధించిన ఎమ్మెల్యేలు తెర మీద తీసుకొచ్చేస్తారు. రేవంత్ రెడ్డి పట్టుకొచ్చి పెట్టేస్తే అది ఎటు కాకుండా అవుతుంది. లాస్ట్కు అటు కాదు ఇటు కాదు. అందుకే అన్నిటికీ చెక్ ఎప్పుడంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అనేది కాంగ్రెస్లో ఢిల్లీ అటు ఇటు తిరుగుతుంటారు కదా, వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే ముందర ఈ క్యాబినెట్ పెంట పెట్టుకొని వీళ్ళకి ఇచ్చిరని వాళ్ళకి ఇవ్వలేదని, వాళ్ళకి ఇచ్చిర్రు వీళ్ళకి ఇవ్వలేదని గొడవలు ఇదంతా ఇప్పుడు అవసరం లేదు అని. అందుకే రేవంత్ రెడ్డికి బాగా క్లియర్గా తెలుసు ఇప్పుడు క్యాబినెట్ కాదు ఏమి కాదని. అందుకే ఆయన సప్లై చేస్తున్నాడు. పీసీ చీఫే అప్పుడప్పుడు క్యాబినెట్ ఇవ్వాలా రేపు అంటుంటాడు, ఆయన చెప్తా ఉంటాడు. బట్ సిచ్యువేషన్ మాత్రం అట్లా కనిపిస్తలేదు. మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.